ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/3/2019 నుంచి 30/3/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి వారఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారి వార ఫలితాలు విధంగా ఉన్నాయి చూద్దాం. ముందుగా ఈ రాశి వారికి గురు యోగం చాలా బలంగా ఉంది. అనుకూలవంతమైన ధనయోగము, సంతాన సంబంధ విషయాలు అనుకూలతలు, కళ్యాణ ఘడియలు, ఈ వారంలో వివాహమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ వారంలోనే కన్సీవ్ అయ్యే అవకాశం, అనగా భార్యాభర్తల మధ్య కూడా సంతాన శుభవార్తలు వినేటువంటి వారంగా కూడా చెప్పబడుతోంది. ఒక గొప్ప అవకాశాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాన సంబంధ విషయాల అనుకూలతలు, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు, H1B వీసా పొందుకునేటువంటి అవకాశము, విదేశాల్లో విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితము, GRE కానీ IELTS లాంటి పరీక్షలు రాసే విషయాల్లో కూడా అనుకూలతలు. తప్పనిసరిగా మీకు విదేశాల్లో ఉన్నతమైనటువంటి స్థిర నివాస యోగ్యత, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడము, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం కూడా పొందుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. సంతాన విషయంలో అనుకూలత బలంగా ఉన్నాయి. శుభకార్య నిర్వహణ బాగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చేటువంటి అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నత స్థాయి వ్యక్తిగా నిలబడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆశించినటువంటి ధనలాభాలు బలంగా ఉన్నాయి. గొప్ప గొప్ప కాంట్రాక్టులు అందుకునే అవకాశం, రాజకీయ పరంగా మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి కార్యాచరణ ఆసక్తి పెరుగుతోంది. ధర్మకార్యంలో కూడా పాల్పంచుకునే అవకాశాలు, ఏదైనా దేవాలయ నిర్మాణం కోసం కానీ, లేదా తీర్థయాత్ర కానీ, లేదా నదీ స్నానము, లేదా సముద్ర స్నానం చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి విహార విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశము, తీర్థయాత్ర సేవను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి, లేదా ఉద్యోగాన్ని కొత్తగా పొందాలనుకునే అప్లికేషన్స్ పెడుతున్న వారికి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, న్యాయశాఖలో కానీ పదవి ఉన్నత స్థాయి పెంపొందించుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. రోడ్స్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించిన విషయాల్లో ప్రభుత్వంతో చేసేటువంటి కాంట్రాక్టర్లకి అధిక ధనలాభాలు కనబడుతున్నాయి. ఆశించినటువంటి ధనయోగాలు, వ్యవహార లాభం, రావాల్సినటువంటి ధనాన్ని చేతికందడం, కోర్టు వివాదాన్ని కూడా సమసిపోవడం, షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, శత్రువుల్ని కూడా తుదముట్టించుకునేటువంటి సౌలభ్యము, చిత్ర నిర్మాణ రంగంలో కానీ లేదా రైతు సోదరులకు కానీ అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా బలంగా కనబడుతున్నాయి. కొద్దిమంది మిత్రులు నాకు ఈ మధ్య కామెంట్ చేస్తున్నారు, మీరు చెప్పే దాంట్లో ఏవి కూడా అవ్వటం లేదు గురుగారు, పాజిటివ్గా మాత్రం మాకు అనిపిస్తుంది అని చెప్తున్నారు. మీ జన్మజాతక ప్రకారంగా కూడా దోష నివారణ చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇవి మీకు అవుట్ స్టాండింగ్గా కనబడేటువంటి ఫలితాలు. అంతర్ముఖంగా మీకున్నటువంటి జన్మజాతకాన్ని ప్లస్ గోచార ఫలితాలు రెండు కనుక మనం క్లబ్ చేసుకుంటే శుభమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ విషయాన్ని ఆలోచించండి. అలాగే ఈ రాశి వారికి వ్యాపార లాభం, విదేశాల లాభం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, శుభమైనటువంటి సంతాన యోగం, గ్రీన్ కార్డు పొందిన అవకాశాలు, ఇలా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వాదనలు కూడా సమస్యపోవడము, పెద్దల అంగీకారంతో సమస్య పరిష్కరణ జరగడం, అవకాశాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతోంది. చాలా ఉత్తేజితము, ఆనందంతో ఉంటారు. కనీసము చాలా సంవత్సరాలుగా కాని కొన్ని పనులను కూడా ఈ వారంలో పూర్తయ్యేసరికి ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైతు సోదరులకి పంట దిగుబడి అధికంగా కనబడుతోంది. ఊహించినటువంటి ధనలాభాన్ని కూడా పెంపొందించుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన పండగ వాతావరణాన్ని కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, ధన సంబంధ విషయాల అనుకూలతలు, రుణ సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, రుణాన్ని కూడా తీర్చేసుకోవడము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, అనేక రకాల శుభయోగాలు పొందుకునేటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. 24, 25, 26 తేదీలలో 1 అంకెను అదృష్టంగాను, 26, 27, 28, 29 తేదీలలో 8 అంకెను అదృష్టంగాను,
30వ తేదీ రోజున 6 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇలా మీరందరూ కూడా శుభకార్యాలు ఆచరిస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.